అచ్చంగా బాంబేలో కూడా కుక్కలు భౌభవనే మురుగుతాయి. అవును, మీ ఊళ్ళో పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఇక్కడే తేడా వచ్చింది. బాంబేలో పాలు వైట్ గా ఉంటాయి. ఓహో అలాగా. మీ ఊళ్ళో వాళ్ళకి మా ఊళ్ళో వాళ్ళకి తేడా ఏంటో చెప్పనా? చెప్పు. మా ఊళ్ళో వాళ్ళకి బ్రెయిన్ తల్లో ఉంటుంది, మీ ఊళ్ళో వాళ్ళకి అది మోకాల్లో ఉంటుంది. ఓహో, అంటే మా ఊళ్ళో వాళ్ళకి తలనొప్పి వస్తే అమృతాంజనం మోకాలకి రాయాలంటావా? మిగిలిన వాళ్ళకైతే అలాగే రాయాలి, నీకు మాత్రం కాదు. ఏ? నీకు బ్రెయిన్ మోకాల్లో లేదు, మరెక్కడుంది? అరికాల్లో ఉంది. లేకపోతే ఓ అందమైన ఆడపిల్లతో వీపు రుద్దించుకుంటూ మాట్లాడాల్సిన మాటలు ఇవి. సినిమాల్లో చూడండి, హీరో హీరోయిన్స్ ఎంత తీయగా ముద్దుగా మాట్లాడుకుంటారు. అయితే ఓ హీరోయిన్ రమ్మను, నేను కూడా అంత తీయగా ముద్దుగా మాట్లాడతాను. ఎవరిని రమ్మనాలి? హీరోయిన్. మీ మొహానికి నేను సరిపోనా? ఇంకొక హీరోయిన్ కావాలా? తొందరగా స్నానం చేసి బయటికి రండి, టిఫిన్ రెడీగా వస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? మీకు సామ్రాణి పొగేసి తల దూదామని. నీ చేత తల దూవించుకోవడం కంటే తిరుపతికి వెళ్లి గుండు చేయించుకుంటే పుణ్యమైనా వస్తుంది. నాకు చేతులున్నాయి, నా తల ఎలా దువ్వుకోవాలో నాకు తెలుసు. నువ్వెళ్ళు, ఆ సామ్రాణి పొగ నువ్వే వేసుకో. ఏమండి, మీరు ఈ రోజు వెళ్ళిపోవాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. అలాగే వెళ్ళండి, కానీ ఇంకో 4 రోజులుండి. ఇక్కడ 4 రోజులు అయితే అక్కడ నా పనులు ఎవరు చేస్తారు? అది కాదండి, నేను చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? మరి అది బయటకు వెళ్ళు, వెళ్ళు. చుంచు మొహం. నేను నాలా ప్రవర్తించుంటే అన్ని సవ్యంగా జరిగేవి. నీ తప్పుడు మాటలు విని మోటుగా ప్రవర్తించాను. ఆయన కోపం వచ్చి ఇవాళ ఊరెళ్ళిపోతానంటున్నారు. మోసి అదా నీ బాధ. అతన్ని ఊరెళ్లకుండా ఆపే బాధ్యత నాది.